హెచ్డికే అనే పదాన్ని సమర్థించిన పార్టీతో జట్టు కట్టిన వాళ్ళు వచ్చేట కూర్చొని నీతులు మాట్లాడితే ప్రజలందరూ చూసే పరిస్థితి పోయింది సార్. ముఖ్యమంత్రి కాదు సార్, మంత్రుల స్థానంలో ఉన్న వాళ్ళని సన్నాసులు, చవటలు, దద్దమ్మలు, పేకలు బిసుకుతా, చెప్పులతో కొడతా, తోలు తీస్తా, తాట తీస్తా, ఇవన్నీ సుమతి శతకాలు కదా సార్. మీకు కాదనిపించినప్పుడు మీరు గత 5 ఏళ్ళు కేసులు నమోదు చేయలేదండి? నమోదు చేయలేదు మీకు అవి అప్పుడు అలా ఆగండి కాదనిపిస్తే ఎందుకు కామ్గా ఉన్నారు? మాకు మీ ప్రవర్తన నచ్చలేదు కాబట్టి మేము కేసులు నమోదు చేశాం. క్వశ్చన్ కోసమే వెయిట్ చేస్తున్నా సార్. అడిగారు ఆ క్వశ్చన్ కోసం వెయిట్ చేస్తున్నా సార్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తిట్టిన బాలకృష్ణ గారి మీద ఎందుకు కేసు నమోదు చేయలేదు సార్? వాళ్ళు కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంశాఖ ఎందుకు నమోదు చేయలేదు? నరేంద్ర మోడీ గారిని, వాళ్ళ భార్యని అసెంబ్లీలో మాట్లాడినా చంద్రబాబు నాయుడు కాబట్టి మేము పోసాని కృష్ణమూర్తితో మాట్లాడించమంటారా? ఎందుకు నమోదు చేయలేదు సార్? కాబట్టి నమోదు చేసుకుంటూ పోతే కామెంట్లు పెట్టే కాదు సార్. మీరు వాళ్ళని ఎలా సమర్థించారు? శేఖర్ మీకు నేను అవకాశం ఇస్తున్నాను కదా. అరుణ గారు రెస్పాండ్ సార్. ఇక్కడ క్లియర్ గా ఆ ప్రెస్ మీట్ ఏదైతే రెండు ప్రెస్ మీట్లు దారుణంగా ఇంట్లో ఆడవాళ్ళకి అక్రమ సంబంధాలు అంటగట్టి, అలాగే పసిపిల్లల్ని వయసుకు వచ్చాక తండ్రితో రక్త కన్నీరు పెట్టిస్తామని చెప్పేసి వినలేము. మాకు రక్తం మరుగుతోంది ఆ మాటలు ఏంటంటే. సంప్రదాయం సంస్కృతితో ప్రశ్నలు వేయించావు కదా నా భార్య పట్ల, నేను కొన్ని ప్రశ్నలు వేయాలి. నీ సైకోతో ప్రశ్నలు వేయించాడు కదా, నేను కూడా నీ మీద కొన్ని ప్రశ్నలు, నాకు కూడా కొన్ని సంధిస్తున్నా. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం నీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఆ బిడ్డలు నీకు పుట్టలేదంట, పని వాళ్ళకే పుట్టారంట, నిజమా కాదా? తల పట్టుకోకలేదు గురుగారు, ఎందుకు చెప్పమంటారా? ఓపెన్గా ఉండండి. ఇక్కడ నా భార్య సమస్య కాదు, ఇది నాగరికత, సంప్రదాయం, సంస్కృతి. రైట్. ఇది యాక్చువల్గా వినిపించకూడదు, కానీ తప్పని పరిస్థితి. అసలు ఏం జరిగిందో తెలియాలి కదా, అందుకని. ఓకే అరుణ గారు ప్లీజ్. అది సార్ మాట్లాడినటువంటి భాష. ఈ భాష మాట్లాడిన తర్వాత మళ్ళా ఇంకొక ప్రెస్ మీట్ లో ఆయన కూతురు గురించి కూడా మాట్లాడిన తర్వాత ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ గా పదవిని కట్టబెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఈ తర్వాత అతనికి పదవి వచ్చింది అంటే ఈ వ్యవస్థని, ఎంటైర్ వ్యవస్థని రాజకీయాల్లో ఆ టైంలో ప్రోత్సహించింది, తిట్టిన వాళ్ళకి మాత్రమే పదవులు కట్టబెడుతూ ఎంకరేజ్మెంట్ అందించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవాళ పర్టికులర్ గా మేము అతను పాయింట్అవుట్ చేస్తున్నాం క్లియర్ గా. ఈ వ్యవస్థనంతా కూడా పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డి, రాజకీయాలు ఇట్లాంటి పూర్తి సంస్కృతిని తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి. ప్రతి ఒక్కరితోటి ఇందాక ఆయన అన్నాడు మంత్రులను తిడతారా, ముఖ్యమంత్రిని తిడతారా. ముఖ్యమంత్రికి ప్రతిపక్ష నాయకుల యొక్క పార్టీ నాయకులకు సంబంధించి వ్యక్తిగత జీవితాలతో ఏం పని? ఏ సభకి వెళ్ళిన, ఆఖరికి చిన్నపిల్లలకు అమ్మఒడి రిలీజ్ చేయడానికి వెళ్ళినటువంటి సభలో కూడా 4 నెలలకు ఒకసారి భార్యను మారుస్తారు, స్టెప్లీని మార్చినట్లు అని చెప్పేసి మాట్లాడినటువంటి అవసరం ముఖ్యమంత్రికి ఏంటి పని? ఏం పని ముఖ్యమంత్రితో? పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఏంటి పని? ఎందుకు మాట్లాడాడు? ఆ చిన్న పిల్లలకి ఏం చెప్పాలనుకున్నాడు? పోయి అక్కడ అమ్మఒడి పేరుతో అంత పెద్ద సభ పెట్టి, స్కూళ్ళన్నింటినీ మూయించి, పరదాలు కట్టి, చెట్లు కొట్టేయించి, అంత పెద్ద సభ పెట్టి తీసుకెళ్లి ఆ పిల్లలకి పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం గురించి, భార్యల గురించి పోయి అక్కడ టీచింగ్ ఇవ్వాలనుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళి మంత్రుల విషయానికి వద్దాం. ఒక్క మంత్రి అయినా సరే ఏ రోజైనా తన శాఖ గురించి మాట్లాడే సందర్భం మీరు చూసారా? ఏ ప్రెస్ మీట్ పెట్టినా కాపు సామాజిక వర్గం నుంచి ఉన్న మంత్రులు